చెప్పుచున్నాడు. యిర్మీయా 31:3 చూద్దామండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటదండి? శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల ఏం చేసు నీ ఎడల నీకు కృప చూపుచున్నానని చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమలో నడుపుచున్నాడు. శాశ్వతమైన కృప మనపైన ఉంచుచున్నాడు. మనలను విడువక ప్రేమించుచున్నాడు. నీ ఎడల మన ఎడల దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అలాంటినప్పుడు దేవుని వాక్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవుని ప్రార్థనను విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని నామకార్థంగా మనము చదవకూడదు. ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఏం చేయాలి? హృదయపూర్వకంతో చదవాలి. వాక్యాన్ని నామకార్థంగా చదివితే సరిపోదు. వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైకి చెప్తూ ఉంటారు, కానీ అవి పాటించరు. చెప్పేటప్పుడు ముందు మనం పాటిస్తే తర్వాత ఇతరులు పాటిస్తారు. మన నడవడిక సరిగా లేకుండా ఇతరులు పాటించమంటే ఎవరు కూడా పాటించరు. ఏ ఒక్కరును కూడా మనం చెప్పుటకు అర్హులము అయ్యుండొచ్చేమో, కానీ దేవుడు మనలను ఎన్నుకోవచ్చేమో. కానీ మనలను బట్టి కూడా దేవుడు మన ప్రవర్తనను బట్టి కూడా దేవుడు ఎన్నుకున్నాడు, నిజమే. కానీ మనం చేసేది కూడా కరెక్ట్గా కూడా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యం ఎలా అయితే చెప్తున్నామో, ప్రార్థన చేసుకోమని ఎలా చెప్తున్నామో, ముందు మన నడవడికను మన ప్రవర్తనను మార్చుకుంటే తోటి వారు కూడా వింటారు. ప్రతి ఒక్కరు ఎప్పుడూ కూడా మనం ఇలా ఒకరికి చెప్పేలాగా ఉన్నప్పుడు ఎవరైనా నమస్కరించేలాగా ఉండాలి, కానీ మనము తిరస్కరించేలాగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థనా జీవితంని విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితాన్ని చెప్పుచున్నాడు. యిర్మీయా 31:3 చూద్దామండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటదండి? శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల ఏం చేసు నీ ఎడల నీకు కృప చూపుచున్నానని చెప్పుచున్నాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమలో నడుపుచున్నాడు. శాశ్వతమైన కృప మనపైన ఉంచుచున్నాడు. మనలను విడువక ప్రేమించుచున్నాడు. నీ ఎడల మన ఎడల దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అలాంటినప్పుడు దేవుని వాక్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవుని ప్రార్థనను విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని నామకార్థంగా మనము చదవకూడదు. ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఏం చేయాలి? హృదయపూర్వకంతో చదవాలి. వాక్యాన్ని నామకార్థంగా చదివితే సరిపోదు. వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైకి చెప్తూ ఉంటారు, కానీ అవి పాటించరు. చెప్పేటప్పుడు ముందు మనం పాటిస్తే తర్వాత ఇతరులు పాటిస్తారు. మన నడవడిక సరిగా లేకుండా ఇతరులు పాటించమంటే ఎవరు కూడా పాటించరు. ఏ ఒక్కరును కూడా మనం చెప్పుటకు అర్హులము అయ్యుండొచ్చేమో, కానీ దేవుడు మనలను ఎన్నుకోవచ్చేమో. కానీ మనలను బట్టి కూడా దేవుడు మన ప్రవర్తనను బట్టి కూడా దేవుడు ఎన్నుకున్నాడు, నిజమే. కానీ మనం చేసేది కూడా కరెక్ట్గా కూడా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యం ఎలా అయితే చెప్తున్నామో, ప్రార్థన చేసుకోమని ఎలా చెప్తున్నామో, ముందు మన నడవడికను మన ప్రవర్తనను మార్చుకుంటే తోటి వారు కూడా వింటారు. ప్రతి ఒక్కరు ఎప్పుడూ కూడా మనం ఇలా ఒకరికి చెప్పేలాగా ఉన్నప్పుడు ఎవరైనా నమస్కరించేలాగా ఉండాలి, కానీ మనము తిరస్కరించేలాగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థనా జీవితంని విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితం